హీరో హీరోయిన్ విలన్ ఎంత ఇంపార్టెంటో కామెడియన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రోల్ నటించిన మల్లికార్జున గారిని ఇప్పుడు మనం చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీరు రియల్ లైఫ్లో ఏం చేస్తుంటారు? రియల్ లైఫ్లో యూట్యూబర్. మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? యూట్యూబర్. మీరు యూట్యూబర్ అండి, మీ క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టరే యూట్యూబర్ ఇచ్చారు. ఓకే, అంటే ఎలా, ఏ టైపు? అంటే మామూలుగా మేము ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాము, నువ్వు ఉండాలా అని ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే నేను షార్ట్ ఫిలిం అంటే మామూలుగా విలన్ ఇస్తారు కదా అని చెప్పి నేను సరేలే చేస్తాలే అంటే ఏ క్యారెక్టర్ చేస్తారా అన్నారు. నేను మీకు తెలియదు ఏముండదు, విలన్ క్యారెక్టర్ కదా, విలన్ ఇస్తారు కదా, సరే ఓకే అని చెప్పాను. మళ్ళా నెక్స్ట్ నీకు నువ్వు డిఫరెంట్గా చేద్దువు, యూట్యూబర్ క్యారెక్టర్ ఉంది అని చెప్పినారు. మళ్ళా అది ఆలోచించి యూట్యూబర్ క్యారెక్టర్ అన్నారు. ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, డైలాగులు ఉంటాయి అంతా ఏమన్నా. సరే ఓకే చెప్పాను. మళ్ళీ అందరం కలిసి యాక్టింగ్లోకి వెళ్ళి చేసి బాగా ఎక్సలెంట్ క్యారెక్టర్ బాగా చేసినాము. అసలు నటించడం కాదు, ఆ క్యారెక్టర్ ప్రాణం పోసి బాగా ఎక్సలెంట్గా అయితే చేయడం జరిగింది. అంటే మీరు విలన్ అంటున్నారు, విలన్కి కామెడీకి చాలా డిఫరెంట్ ఉంది. మీరు అలా అనుకుని వచ్చినప్పుడు కామెడీ రావాలంటే చాలా కష్టం కదా, మీరు ఎలా చేశారు? దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఇప్పుడు కాదు, మేము యాక్టింగ్ దాదాపు ఒక 10 years నుంచి మాకు యాక్టింగ్ అంటే ప్రాణము. ఒక విలనే కాదు, ఒక కామెడీకి కానీ ఒక విలన్కి కానీ ఒక మామూలుగా ఏ దానికైనా ఇచ్చినా కూడా చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. నేనే కాదు, మా టీం మొత్తం కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అది ఒక క్యారెక్టర్నే కాదు, ఏ క్యారెక్టర్ అయినా చేస్తాము. మీ క్యారెక్టర్ సంబంధించి ఏదైనా కొన్ని విషయాలు, ఏదైనా ఒక డైలాగ్ అలాంటిది ఏమన్నా చెప్పగలుగుతారా? మా క్యారెక్టర్కి సంబంధించి మొత్తం కామెడీ సీన్ మీదే పోతూ ఉంటుంది. అక్కడక్కడ కామెడీ పంచెస్ ఉంటాయి. అంటే నేను ఇంకో పిల్లోడు ఉంటాడు కామెడీకి సంబంధించి, ఆ పిల్లోడు నాకు డైలాగులు ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగున్నాయి. అవి మీరే చూసి ఎంజాయ్ చేయండి. ఏదైనా ఒక డైలాగ్ ఈ మూవీలోకి సంబంధించి మీరు డైలాగ్. ఆ పిల్లోడు మామూలుగా దేవసాలు అంటూ ఉంటారు. ఆ పిల్ల యాక్టింగ్ చేసేటప్పుడు కూడా నువ్వు హీరో అన్న సురేష్ అన్న తప్ప నన్ను దేవసాలని ఎవరు అన్నద్దు అన్నాడు. మళ్ళీ మేమేనా అంటే అది ఈ డైలాగు ఇక్కడ కాదు, సినిమాలో ఈ డైలాగ్ పెడితే బాగుంటుందని చెప్పి ఆ డైలాగ్ నట్టే సురేష్ ఆ డైలాగ్ నట్టినే పెట్టించినారు. ఆ డైలాగ్ రే దేవసాలు మీ లాంగ్వేజ్ చెప్తారా? ఓకే, ఇప్పుడు రౌద్రముఖి మూవీ ఉంది కదా, ఎలా మేము ఎందుకు చూడాలి, ఎలా చూడాలి? రౌద్రముఖి మూవీని ఎందుకు చూడాలంటే మా యొక్క టాలెంట్ని ఒక అడవిలో ఎలా నటించామనేది, అసలు ఒక యువత అనేది ఒక సినిమా పరంగా ఎందుకు ముందుకు పోతున్నాడు, ఆ సినిమాలో ఏముండదు, ఆ సినిమా ఎందుకు మేము తీయాలనుకున్నామనేది దాంట్లో అయితే ఎక్స్ట్రాగా దాంట్లో అయితే మేము చూపించడం జరిగింది. బాగా ఎక్సలెంట్గా అయితే మా యొక్క టాలెంట్ను కూడా దాంట్లో చూపించాము. ఇది అసలు షార్ట్ ఫిలిం అయితే కాదు, ఒక పెద్ద ఫిలింగా కూడా ఒక మంచి నిర్మాత దొరికితే పెద్ద ఫిలింగా కూడా దీన్ని తీస్తే ఎక్సలెంట్గా ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇది మేము అసలు సినిమానే షార్ట్ ఫిలిం అయితే ఎప్పుడు మేము అనుకోలేదు. పెద్ద సినిమాలాగే నటించాము, పెద్ద సక్సెస్ అందుకుంటామని చేశాము. ఈ మూవీలో చాలా మంది ఉంటారు కదా, సైడ్ యాక్టర్స్ పక్కన వాళ్ళతో మీకు ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించిందా? లేదు, పక్కన వాళ్ళతో మాకంటే నా వల్ల ఒకరికి ఇబ్బంది కావాలి కానీ ఒకరి వల్ల మాకైతే ఇబ్బంది అయితే లేదు. 10 years నుంచి ఇదే ఫీల్ లో ఉన్నారు అంటున్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏం నేర్చుకున్నారు కొత్తగా? అదే మాకేం చెప్తారా? కొత్తగా అంటే తెలియని విషయాలు కూడా దీంట్లో తెలుసుకోవడం. అంటే మనము 1000 రూపాయలు పెట్టి ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే ఒక రోజు ఎవరికైనా ఫుడ్ పెట్టాలంటే అబ్బా డబ్బులు అంతా అయిపోయి ఇది అయిపోయి అది అయిపోయి అంటూ ఉంటారు. ఒక్క నైట్కి 50,000 ఖర్చు పెట్టి సెట్ వేసి అందరికి ఫుడ్ అక్కడ ఉన్నటువంటి కరెంటు అంతా మొత్తము అక్కడ అరేంజ్ చేసి దాన్ని భరించి ఎంతో నమ్మకం పెట్టుకొని చేసినటువంటి సురేష్కు అయితే నేను నా మనస్ఫూర్తిగా నేనైతే సపోర్ట్ చేయాలనుకున్నాను. నా వల్ల అయినంత సాయం కూడా నేను చేసిన. ఈ మూవీ గురించి చాలా మంది చాలా చెప్తున్నారు. అంటే ఈ మూవీ ఎలా అని, హర్రర్ మూవీ అనా లేకపోతే దేవుళ్ళకి సంబంధించిన ఫన్నీ మూవీ అనా,
ఎటువంటిది దీని నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము? ఇప్పుడు మనము దీంట్లో అయితే ఆర్ఆర్ మూవీ కాదు, ఫన్నీ మూవీ కాదు, ఏం కాదు. మనం ఏ మూవీలో అయితే అన్ని ఫన్నీ ఆర్ఆర్ అవి అవి అనుకుంటామో అన్నీ కలిపి దీంట్లో ఉంటాయి. ఒక పుష్ప మూవీని మనం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా అని అనుకుంటాము. ఇది మామూలుగా రౌద్రముఖి అంటే ఆ రౌద్రముఖి ఆ పేరులో ఉన్నటువంటి ఆ రౌద్రం ఈ మూవీలో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అది దాంట్లో కనిపిస్తుంది. అది మనం ఖచ్చితంగా చూడాలా, సక్సెస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.